వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావడం బాధాకరం. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించండి అని అన్నారు. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కౌన్సిల్లో ప్రతిపాదిత 15 ఎజెండా అంశాల్లో 16 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మహిళలు స్వశక్తితో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లతో ఆర్థికాభివృద్ధిని సాధించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా హస్తన్పర్తి తహసీల్దార్ కార్యాలయం పక్కన డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రతి పురుషుడు సాధించే విజయం వెనుక మహిళ కృషి ఎంతో ఉంటుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు తిరుపతి కల్తీ వివాదం తాకింది. తాజాగా వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే లడ్డూ తయారీ కేంద్రాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. లడ్డూ శాంపిల్ సేకరించి నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల ల్యాబ్కు తరలించారు. తిరుపతి కల్తీ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లోని ప్రసాదాల నాణ్యతపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. సైబర్ నేరగాళ్లు చూపే ఆశలకు, ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు లొంగకూడదని పోలీసు కళాజాత బృందం సభ్యులు హెచ్చరించారు. పోలీసు కళాజాత బృందం ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సైబర్ నేరానికి గురైతే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి డైల్ చేయాలన్నారు. ములుగు జిల్లాల్లో మంత్రి సీతక్క ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ను మంత్రి అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అంతేకాకుండా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. హాస్టల్లో ఉన్న వసతులు, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మంత్రి సీతక్క. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో 11వ వార్డులో వర్షం పడిందంటే చాలు నడవడానికి ఇబ్బందికరంగా మారుతుందని కాలనీవాసులు తెలిపారు. సీసీ రోడ్డు వేయకుండా జాప్యం చేసినటువంటి అధికారులు ఇదేంటని జీపీ సెక్రటరీని అడిగితే దురుసుగా సమాధానం చెప్పారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు వేయించాలని కోరుతున్నారు. నూతనంగా పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షుడిగా నియమితులైన కుబీర్ మండల పల్సి ఉన్నత పాఠశాల హెచ్ఎం సురేష్ ను స్థానిక ఉపాధ్యాయులు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తిని దైవంగా భావించి ఉపాధ్యాయ పదవికి హెచ్ఎం సురేష్ వన్నె తెచ్చారని కొనియాడారు. అనంతరం హెచ్ఎం మాట్లాడుతూ ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి యూనియన్ తరపున నిరంతరం పోరాడతామని అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బస్వరాజు, సారయ్య ఆవిష్కరించారు. చాకలి కులస్తులకు అన్యాయం జరుగుతున్న 102 జీవోని ఇంప్లిమెంట్ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే రాజకీయాలకు రావటం జరిగిందని మంత్రి తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాటం ఒక కులం కోసం కాదు, వెట్టి చాకిరి విముక్తి కోసమని తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా వస్తుంది. మంజీరా నదిలో సింగూర్ ప్రాజెక్టు నీరు 13,000 క్యూసెక్కులు నిజాం సాగర్ రిజర్వాయర్లోకి వస్తుంది. దీంతో 2 వరద గేట్ల ద్వారా 12,000 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరా ద్వారా గోదావరిలోకి వెళ్తుంది. ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 1405 అడుగుల సామర్థ్యం ఉన్న జలాశయంలో 1406.96 అడుగుల నీటిని మెయింటైన్ చేస్తున్నారు.